కొలంబియాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. బోగటా పార్క్ లో అధ్యక్ష అభ్యర్థి మిగ్యూల్ ఉరబ్ టర్బే పైన కాల్పులు జరిగాయి. ఓ ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో తీవ్రంగా అటు మిగ్యూల్ ఉరబ్ గాయపడ్డట్టు తెలుస్తోంది. మిగ్యూల్ ను ఆసుపత్రికి తరలించేటువంటి విజువల్స్ ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. భద్రతా సిబ్బంది అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ దాడిని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా ఖండించారు. వచ్చే ఏడాది కొలంబియాలో అధ్యక్ష ఎన్నికలు కూడా ఉన్నాయి. అయితే కన్జర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలో నిలిచారు ఈ మిగ్యూల్. సో ఆయన ప్రసంగిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మరి ఈ యొక్క ఘటనలో ఎవరు పాల్పడ్డారో, అసలు కాల్పులు జరిపింది ఎవరు, బొగటా పార్క్లో ఆయన ప్రసంగిస్తుండగా అక్కడికి చేరుకున్న వ్యక్తులు ఎవరన్న దానిపైన ప్రస్తుతం ఆందోళన నెలకొంది. అయితే కాల్పులు జరిపినటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకసారి ఆ దృశ్యాలను గమనిద్దాం. ఆ దృశ్యాల్లో మాట్లాడుతున్నటువంటి ఆ మైక్ చేత పట్టుకొని మాట్లాడే వ్యక్తే మిగ్యూల్. సో కొలంబియాలో అధ్యక్ష బరిలో ఉన్నారు ఆయన. సో ఆయన అధ్యక్ష బరిలో ఉండి అక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ముందస్తుగా పబ్లిక్ తన వైపుగా తిప్పుకునేందుకు ప్రసంగిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కన్జర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఆయన బరిలో ఉన్నారు. సో ఒకసారి ఆ లైవ్ దృశ్యాలను, అక్కడ జరిగినటువంటి ఆ దృశ్యాలని చూసే ప్రయత్నం చేద్దాం. Lo que tenemos es que promover que quien pueda trabajar lo haga en el marco de la discapacidad que tiene. Segundo, salud mental. El principal problema en Bogotá, en Colombia,